ఖమ్మంలో భోగి సంబరాలు ఏ విధంగా ఉన్నాయో అందించడానికి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి భూపాల్ ఖమ్మం నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. భూపాల్, శ్రావణి, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భోగి సంక్రాంతి వేడుకలను ఘనంగా ప్రారంభమని చెప్పొచ్చు. ఈరోజు తెల్లవారుజాము నుంచే జిల్లా కేంద్రంలో కాదు, అదేవిధంగా సరిహద్దు అన్ని ప్రాంతాలు కూడా భోగి పండుగ ఉత్సవ వాతావరణం నెలకొంది. ఖమ్మంలోని అంటే పాలేరు నియోజకవర్గంలోని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో భోగి మంటల కార్యక్రమాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్వహిస్తున్నారు. మనం చూస్తుండొచ్చు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అతి సమయంగా, అదేవిధంగా ఎంపీ ఈ భోగి మంటల కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నారు. మనం చూడవచ్చు మనం భోగి మంటల్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అంటే దాదాపు ప్రధానంగా మనకి ఆంధ్రాకి సరిహద్దు ప్రాంతంలో ఖమ్మం జిల్లా ఉన్న నేపథ్యంలో ఈ ఖమ్మం జిల్లాలో ఈ సంక్రాంతి వేడుకలు కూడా ఘనంగా జరుగుతున్నాయి. మొత్తం సరిహద్దు ప్రాంతాలు అన్ని చోట్ల అన్ని గ్రామాల్లో కూడా ఈ భోగి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్న దృశ్యాలని మనం చూడవచ్చు. ఇక్కడ అంటే జిల్లా వ్యాప్తంగా వాస్తవానికి సరిహద్దులో అంటే ఆంధ్ర ప్రాంతానికి సరిహద్దులో ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఎక్కువగా సంక్రాంతి వేడుకలు కూడా మిగతా తెలంగాణ ప్రాంతం కంటే కూడా ఖమ్మం జిల్లా కేంద్రంలో ఎక్కువగా ఈ సంక్రాంతి వేడుకలు అనేది జరుగుతుంటుంది. అంటే మిగతా పండుగల కంటే కూడా సంక్రాంతి ఇక్కడ బాగా జరుపుకోవటం జరుగుతుంటుంది. ఈ నేపథ్యం సంక్రాంతి వేడుకల దృశ్యాలనేది అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సత్యమణి, ఎంపీ రఘురామరెడ్డి అందరూ కూడా భోగి వేడుకల్లో పాల్గొంటున్నారు. భోగి మంటల్లో ఇప్పుడే భోగి మంటలు పెట్టారు. ఈ నేపథ్యంలో ఇక్కడ అందరూ కూడా జనమంతా కూడా అంటే ఈ కార్యక్రమం కోసం తిలకించడం కోసం జనమంతా కూడా ప్రత్యేకంగా ఇక్కడికి తరలి వచ్చిన దృశ్యం. ఇక్కడే క్యాంపు కార్యాలయంలో భోగి వేడుకలతో పాటు అదేవిధంగా హరిదాసుల సంకీర్తనల కార్యక్రమం, అదే అంటే సంకీర్తనల కార్యక్రమం, గంగిరెద్దులతో ఆట పాట ప్రత్యేకంగా కనపడుతున్నాయి. మనం విజువల్స్లో కూడా మనం చూడొచ్చు.